guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు వ్లాగ్ చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన చాలా వీడియోస్ అయితే నేను చేశాను. చాలా వీడియోస్కి ఇది ద మోస్ట్ స్పెషల్ వీడియో అని నేను చెప్తాను, నాకు మాత్రమే. ఎందుకు అంటే సో మా వారికి ట్రాన్స్ఫర్ వచ్చింది. సో మేమైతే ఇంకా 1 వీక్లో వెళ్ళిపోతాము. సో వెళ్ళిపోయే ముందు మా ఫ్రెండ్, మీ అందరికీ తెలుసు, మా ఫ్రెండ్ లంచ్కి ఇన్వైట్ చేసింది. సో వాళ్ళ మామ్ అలాగే తను ఇన్వైట్ చేశారు, లంచ్కి రా నువ్వు. సో ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన మాకు మోస్ట్లీ 9 years అయింది ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి. ఈ 9 years నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళడం కానీ వాళ్ళ ఇంట్లో ఫుల్ డే స్పెండ్ చేసిన టైం కానీ ఎప్పుడూ లేదు. సో తనైతే మా ఇంటికి ఎప్పుడు వస్తుంది, మా ఇంటి దగ్గరే కాబట్టి, మా స్కూల్ కానీ కాలేజ్ కానీ. సో అందుకని ఎప్పుడు తను మా ఇంటికే వస్తుంది. సో సందర్భం కూడా రాలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పెండ్ చేద్దామని. సో ఫైనల్లీ వచ్చింది. సో నా ఫేవరెట్, నేనేం తింటాను నాన్ వెజ్లో తనకి అన్నీ తెలుసు. సో అవి ఫేవరెట్ ఐటమ్స్ కొన్ని నా కోసం చేస్తాను స్పెషల్గా నా చేత్తో అని చెప్పేసి అయితే అనింది. సో చూడాలి ఎలా చేసింది అని, ఫస్ట్ టైం అనమాట. సో ఈరోజు వ్లాగ్ చాలా ఫన్నీగా ఉండబోతుంది, ఎందుకంటే మెమొరబుల్ వీడియో. అలా మేము వెళ్ళిపోయినాక మళ్ళీ మేము కలుసుకునేదైతే లేదు. సో తనకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, ఇంకప్పటికి రావాలి నేను. సో తన మ్యారేజ్కి. సో ఇదే లాస్ట్ వీడియో మా ఇద్దరిది. సో చూస్తూ ఉండండి ఈరోజు ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, ఫన్ అంతా. డోంట్ మిస్, ఓకే. కోసం ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందంట. సో సర్ప్రైజ్ ఏంటో తెలియదు. సో వెయిట్ చేస్తున్నాను ఆ సర్ప్రైజ్ కోసం, ఏంటి ఆ సర్ప్రైజ్ అని. ఏడురా, అమ్మమ్మ తిట్టిందని ఏడు. ఏడు వాడికి వస్తుంది కంట్లో. రే అడ్డలేరా నువ్వా, ఏడురా ఇప్పుడు ఏడు. శ్రావణి తీసి పెట్టాడు వాడు ఫేసు. సో అలా కొంచెంసేపు ఇంట్లో ఉండేసి కొంచెం ఫన్ అయితే చేసుకున్నాము. సో కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉంది. సో కొంచెం వర్క్. సో అందుకని స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఈ తాతను కూడా వదిలిపెట్టలేదు. తాత చూడు కూర్చోవడం, చూడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు అని చెప్పి చిన్న ర్యాపులా జరిగింది మాకు. సో నా ఫేవరెట్ కార్, నా ఫ్యూచర్ కార్ అనమాట. ఒకవేళ కారు కొంటే నేను అలాంటిది కొనాలని చెప్పి నా ఫేవరెట్ కారు. సో అందుకని ఒక చిన్న క్లిప్ కూడా తీసుకున్నాను. సో ఇంకా మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. సో కొన్ని తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అందుకని అయితే విశాల్ మార్ట్కి వచ్చాము. ఇక్కడ ఫుల్ కామెడీ అసలుకి. మా ఫ్రెండ్తో ఉంటే చాలు అసలు నాకు ఎక్కడ లేని రిలీఫ్ అనేది అయితే వస్తుంది నాకు. సో ఇక్కడ డ్రెస్సెస్ చూస్తూ ఉంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న జోక్ అయితే వేసుకున్నాము. నేను ఎందుకు ఒరిజినల్ వీడియో పెట్టలేదంటే కొంచెం ఒక డిస్టర్బెన్స్గా ఉంది, అందులో కొంచెం సాంగ్స్ కూడా పెట్టారు మార్ట్ కదా. సో అందుకనైతే నేను పెట్టలేదు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
చూడండి మా ఫ్రెండ్ ఓవర్ యాక్షన్ అవసరమా? బ్యాగ్ తగిలించుకొని టోపీ పెట్టుకొని ఇలాంటివి చేస్తుందండి మా ఫ్రెండ్. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఏం కొనము, మార్కెట్కి వెళ్తే ఏం కొనము, కానీ బిల్డప్ మాత్రం బాగా ఇస్తాము ఇద్దరమి. సో నేను ఈ మధ్య అలాంటి చేయకుండా కొంచెం డీసెంట్గా నేను ఉంటున్నాను. సో ఆ అమ్మాయి అయితే ఇలా బిహేవ్ చేస్తుంది. అప్పుడప్పుడు చంద్రముఖి అమ్మాయి ఒంట్లోకి వస్తుంది అనమాట, అలా బిహేవ్ చేస్తుంది. సో ఇంటికైతే వచ్చేసాము ఫైనల్లీ. సో ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. మనం ముందుగా చేపల ఫ్రైలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చేపలు సాల్ట్ అండ్ కారం వేసుకొని ఇట్లాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఆగాక శనగపిండి ఎందుకు మమ్మీ? సో మన కోసం మన ఫ్రెండ్ సో తన చేతులతో ఏదైనా ఒక రెసిపీ మనకి చేసి పెడితే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక చిన్న మెమొరీ అనమాట అది. సో తను చాలాసార్లు మా ఇంటికి వచ్చింది, మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో లంచ్ ఇలా చేసింది. సో నా రెసిపీస్ తనకి చాలా ఇష్టము. సో ఇంకా వెళ్తున్నాం కదా అని చెప్పేసి అయితే లంచ్కి ఇన్వైట్ చేసింది. సరే చూద్దాం ఫస్ట్ టైం నువ్వు ఎలా రెసిపీ చేస్తావో అని చెప్పేసి అయితే అనుకున్నాము. సరే అని ఇంకా ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తుంది నా కోసం. సో యాక్చువల్గా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, బట్ ఇది తిని చెప్పాలి నేను ఎలా ఉంది బిర్యానీ అని. సో చిన్న వీడియో క్లిప్ లాగా అలా తీస్తూ ఉన్నాను. సో ఈ మధ్య కొంచెం తినకపోయినా బుగ్గలు మాత్రం బాగా వచ్చాయి మా ఫ్రెండ్కి. ఏం తినట్లేదు. ఏం తింటాం అసలు? చికెన్ ఏంటి ఎవడైనా తినట్లేదు అంటుంది. సో బుగ్గలు బాగా పెంచేసింది. సో ఈరోజు నా కోసం మా ఫ్రెండ్ కొన్ని ఐటమ్స్ అయితే చేసిద్ది తన చేతులతో. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పేశాను, మేము వెళ్తున్నందుకు మా ఫ్రెండ్ నా కోసం మనకి ఫ్రెండ్షిప్ కాదు ఉండు మన ఫ్రెండ్షిప్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? 9 or 10 years కంటే ఎక్కువే. కానీ ఫస్ట్ టైం ఇలా వాళ్ళ ఇంట్లో ఫుల్ డే. చెప్పు. వద్దులే, వీడియో ఆన్ చేయగానే గాయ్స్ తినేసి మంజు టేస్ట్ చేస్తావా అని అడుగుతుంది గాయ్స్. కూడా మీ గ్యాంగ్లో ఉన్నారు అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉంటే పక్కన చెడిపోతారు కంపల్సరీగా. సో ఫైనల్లీ ఏమేమి ఐటమ్స్ చేసిందో చూస్తూ రండి. సో ఇక్కడ వేడిగా చేపల పులుసు అన్నమాట. సో మా ఫ్రెండ్ చేసింది. సో ఆంటీకి చాలా ఫేవరెట్ అనమాట చేపల పులుసు, అందుకని చేసింది. సో ఇక్కడ చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో, చికెన్ బిర్యానీ అనమాట. కాకపోతే అన్నం కొంచెం చిబిడింది. వాసవి నువ్వు ఈ వీడియో చూస్తే ఫుల్ నవ్వుకుంటావు. నేను ఉన్నది నిజంగా నిజాయితీగా చెప్తాను, నేను టేస్ట్ విషయంలో కొంచెం అన్నం చిమిడింది. సో ఇది ఆనియన్స్ ఇలాగా సన్నగా కోసుకొని దాంట్లో ఉప్పు కారం లెమన్ సో కలిపి పెట్టింది. సో అది తినద్దంట తను. సో నా కోసం ఇలాగా ఆనియన్స్ నేను అలా మిక్స్ చేసి తినను, ఇలాగే తింటానని చెప్పి నాకు విడిగా కోసింది. సో బిర్యానీలోకి గోంగూర అనమాట. సో ఈ గోంగూర బాగుంది, చాలా బాగుంది, ఆంటీ చేశారు. సో నేను గోంగూర తింటానని చెప్పి సో అలాగా పాటలు పెట్టుకుంటా మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో ఫిష్ ఫ్రై కూడా చేసింది. సో దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ అయింది. సో సాల్ట్ కానీ కొంచెం తక్కువగా ఉంటే పర్ఫెక్ట్గా ఉండుండేది.
ఓవర్ యాక్షన్ చెప్పచ్చు. మీతో ఒకటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ అమ్మాయి భలే దొంగది. సో నువ్వు చెప్తావా నేను చెప్పానా? నువ్వు చెప్పు ఫస్ట్, అది కరెక్టో కాదని నేను చెప్తా. ఆంటీ మంచి స్మెల్ వస్తుంది ఆంటీ. చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పు అది కరెక్టా కదా నేను చెప్తా. నువ్వు చెప్పు అది కరెక్ట్ కదా నేను చెప్తా. సో గాయస్ ఈ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వాలి గాయస్. ఏం కొన ఆంటీ కూడా నవ్వుతుంది గాయస్. అది ఏం కొన్నదో నేను ఇప్పుడు చూపిస్తాను. సో పాండ్స్ ఇది ఎంత పెట్టుకునింది? 130 రూపీస్. ఇంకో చూపిస్తాం గాయస్, చూడండి మీరు షాక్ అవ్వకండి. ఇది బై 1 get 1 ఫ్రీ. సో నేను ఒకటి తీసుకున్నాను, తను ఒకటి తీసుకున్నది. అందులో నేను తీసుకున్న ఫ్లేవర్ తీసుకుంది. మంచి వాసన వస్తుంది అని చెప్పింది. సింకింగ్ అను అంతే. టాటా సాల్ట్ ప్యాకెట్ గాయస్. ఈ అమ్మాయి నాకు ఎంత ఇవ్వాలి మొత్తం? ఒక 115 30 ఎంత ఇరట్టు గాయస్. మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ మనీ డబ్బులు. నిన్నైతే వ్లాగ్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్న కొంచెం టైం నేను చాలా స్పెండ్ చేశాను. సో నేను అనుకోకుండా నాకు కొంచెం వర్క్ వల్ల నేను ఫాస్ట్గా వచ్చేసాను. సో ఆంటీ నాకు చాలా సర్ప్రైజ్గా చెప్పింది. సో ఏంటిదంటే నాకు ఆంటీ తాంబూలం పెట్టి ఇస్తాననింది. సో నేను ఎందుకంటే అన్నాను. సో మ్యారేజ్ అయిన తర్వాత పిలుద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. సో ఫైనల్లీ మీరు వెళ్ళిపోతున్నారు కదా, సో వచ్చి తాంబూలం తీసుకో అని చెప్పి అన్నారు. సో సరే అని చెప్పి నేను కొంచెం వర్క్ ఉన్న వల్ల గబగబా వచ్చేసాను. సో ఇప్పుడు నేను వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంకా మళ్ళీ నాకు వర్క్ ఉంది. సో మళ్ళీ నేను ఇంటికి రావాలి. సో తీసుకొని వస్తాను. చూడండి ఫైనల్లీ వెళ్ళి మర్చిపోయి గైస్ ఆంటీని చూపించానా? వద్దు, ఆంటీని చూస్తే ఇంక వీడియోలు కానీ చూడండి. బొగ్గులు చెప్పు, నువ్వే చెప్పు. ఎక్స్ట్రా చేయకుండా ల్యాక్ చేయకుండా చెప్పు ఎలా జరిగింది ఏంటి అని చెప్పు. ఎక్స్పీరియన్స్ నీది కదా, సో నువ్వు చెప్పాలి, నేను కదా. ఆంటీ పాయసం అయితే చాలా నచ్చింది నాకు. ఇంకొకసారి అడగవాలి ప్లీజ్, పాయసం నీకు దండం పెడతా. అంటే నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను మీకు. నిజంగా పాయసం బాగుంది, మొన్న పాయసం కంటే పర్లేదు, కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువైంది. షుగర్ చచ్చిపోయిందమ్మా.